ఓటుకు కోట్లు వ్యవహారంలో పీకల్లోతు కూరుకుపోయిన చంద్రబాబుకు మరో గట్టి షాక్ తగిలింది. ఓటుకు కోట్లు కేసు ఏసీబీకి సంబంధించినది కాదని, ఇది ఎన్నికల సంఘానికి సంబంధించిన వ్యవహారమని చెబుతున్న చంద్రబాబుకు ఇప్పుడు ఎన్నికల సంఘం జలక్కివ్వబోతోంది. రంగంలోకి దిగిన ఎన్నికల సంఘం. ఏసీబీ కోర్టులో పిటిషన్. ఆడియో వీడియో టేపులన్నీ ఇవ్వాలని కోర్టుకు విజ్ఞప్తి. ఏసీబీ ఇచ్చిన ఆధారాలన్నీ ఢిల్లీకి పంపిన ఎన్నికల అధికారి. కోర్టు తీర్పు కోసం ఎదురు చూస్తున్న ఎన్నికల సంఘం. ఓటుకు కోట్లు వ్యవహారంలో ఎన్నికల సంఘం దూకుడు పెంచింది. కేసు విచారణలో తాను కూడా చేరింది. కేసుకు సంబంధించి కీలక ఆధారాలైనటువంటి ఆడియో వీడియో సీడీలను తమకు అందజేయాలని కోరుతూ కేంద్ర ఎన్నికల సంఘం ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేసింది. ఈ కేసు నుంచి బయటపడేందుకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు పదే పదే ఎన్నికల సంఘం పేరు ప్రస్తావిస్తున్నారు. ఈ కేసు ఎన్నికలకు సంబంధించినదని, ఇందులో ఏసీబీ ప్రమేయం ఏముంటుందని చాలా సందర్భాల్లో టీడీపీ నేతలు ఎదురు ప్రశ్నలు సంధించారు. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు కొనసాగించాలని ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చినట్టు ఏసీబీ అధికారులు ఇప్పటికే ప్రకటించారు. తాజాగా ఓటుకు కోట్ల వ్యవహారానికి అన్ని ఆధారాలు తమకు అందజేయాలని ఎన్నికల సంఘం కోర్టును కోరుతోంది. కోర్టు ఆదేశాల మేరకు తదుపరి చర్యలుంటాయని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. కేసు రుజువైతే క్రిమినల్ చర్యలు కూడా ఉంటాయని ఎన్నికల సంఘం హెచ్చరించింది. ఈ కేసు నుంచి బయటపడేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్న చంద్రబాబుకు తాజా పరిణామాలతో దారులన్నీ మూసుకుపోయినట్టే.